అంటే నాకు పెద్ద సాయం చేసిన బిడ్డ అన్నది. అంటే సర్ది తిన్న రేవంత్ కలిసే జాతి తెలంగాణ జాతి, సర్ది తిన్న రేవంత్ కలిసే తెలంగాణ జాతి. ఇవాళ నాయకులని ఎందుకు ఎన్నుకుంటాం మనం? నాయకులను ఎన్నుకునేది వ్యాపారం కోసం కాదు. నాయకుని ఎన్నుకునేది మనకు సేవ చేయడం కోసం మాత్రమే ఎన్నుకుంటాం. గుర్తుపెట్టుకోండి. ఎంపీ పెద్ద పదవి, ఎమ్మెల్యే పెద్ద పదవే, కౌన్సిలర్ కూడా పెద్ద పదవే. కానీ కౌన్సిలర్ అయినా, ఎమ్మెల్యే పదవైనా, ఎంపీ పదవైనా నీ ఓట్లకు పుట్టింది తప్ప, నీ ఓట్లు వేస్తే వచ్చింది తప్ప కొనుక్కుంటే వచ్చింది కాదు. అంటే రాజకీయ నాయకులు మీ చేత ఎన్నుకోబడితే సేవకులుగా ఉండాలి తప్ప వ్యాపారులుగా ఉండద్దు అని. మరి వాళ్ళ నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, సేవకులుగా ఉండేవాడు, సేవ చేసేవాడు డబ్బులు ఇస్తాడా? డబ్బులు ఇచ్చేటోడు మళ్ళీ వ్యాపారం చేస్తాడు. ఓటుకు 5,000 ఇచ్చేవాడు, ఓటుకు 10,000 ఇచ్చేవాడు, కుల సంఘాలకు డబ్బులు ఇచ్చేవాడు, పెద్దలకు డబ్బులు ఇచ్చేవాడు, నీ 100 కోట్లు ఖర్చు పెట్టినా ఈ 100 కోట్లు రావాలి, మళ్ళీ ఎన్నికల కావాల్సిన 200 కోట్లు రావాలి. గీ యావ ఉంటది, గీ ధ్యాస ఉంటది తప్ప పేదల యావ, పేదల ధ్యాస ఉండదు. అందుకనే నేను కేశవరం మా ఆడబిడ్డలకు, మా అన్నలకు వినమ్రంగా 2 చేతులు జోడించి నమస్కరించి చెప్పిపోతున్నా. మన బాధ్యత ఏంది? మన ఓటు అమ్ముకునేది కాదు, మన ఓటు కుదబెట్టేది కాదు. మన ఓటు మమ్మల్ని క్షేమంగా చూడు బిడ్డ, మా ఊళ్ళో ఓ రోడవి, మా ఊళ్ళో ఓ మోరిగట్టు, మా ఊళ్ళో పెన్షన్ ఇప్పి, మా ఊళ్ళో దుర్మార్గం చేస్తే వాడిని కట్టడి చేయి, మమ్మల్ని కన్న బిడ్డల్లాగా చూసుకోవాలని చెప్పి మనం ఓటేస్తాం తప్ప వ్యాపారం చేసుకోవడానికి ఓటు వేయము. నేను అందుకనే ఇవాళ మంగమ్మ గాని, సత్యనారాయణ గాని, ఇప్పుడు మా మోహన్ చెప్పిండు వస్తుంటే రాజేందర్ అన్న మనిషికి ఎత్తం పో అని చెప్పు. రాజేందర్ అన్న భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, ఎంపీగా నేనేం చేస్తున్నావు ఈ సంవత్సరాల కాలం చేసి చెప్తే గంటలు చెప్పినా ఉడవదు. గన్ని పనులు చేసాం. మీరు ఎప్పుడో చూస్తారు, పేదల భూములు మళ్ళీ గుంజుకుంటూ 40-50 ఏళ్ల క్రితం పేదలకు ఇచ్చిన భూములు మళ్ళీ గుంజుకుంటున్న నాడు ఎట్లా గుంజుకుంటారా అని చెప్పి అడిగేవాడు నీ బిడ్డ ఈటల. భారతీయ జనతా పార్టీ ఇళ్ల జాగాలు ఇప్పించిన పార్టీ, భారతీయ జనతా పార్టీ అసైన్మెంట్ భూములు పేదలకు ఇప్పించిన పార్టీ తప్ప పేదల భూములు గుంజుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. మా మోహన్ వెళ్తుంది ఇక్కడ, ఇది వాజ్పేయి నగర్. అంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వం కొట్లాడ పెట్టుకొని ఇళ్ల జాగాలు ఇప్పిస్తే వాళ్ళు ప్రేమతో పెట్టుకున్న పేరు వాజ్పేయి నగర్, బద్దం బాలరెడ్డి నగర్, అద్వానీ నగర్, భగత్ సింగ్ నగర్. ఈ అన్ని నగరాలు ఆనాడు భారతీయ జనతా పార్టీ నాయకత్వం పేదలకు ఒక సొంత ఇల్లు ఉండాలి, చచ్చిపోతే కిరాయి ఇంట్లో శవాన్ని ఉంచలేరు కాబట్టి సొంత ఇంటి కళ నెరవేర్చాలని చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అవునా కాదా? మీ సిటీలో అడగండి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇల్లు, ఇది చెరువు పక్క ఉంటుంది, మురికి కాలువ పక్క ఉంటుంది, ఇది దేవాలయ భూమిలో ఉంది, ఇది అసైన్మెంట్ భూమిలో ఉందని చెప్పి డోజర్లు పెట్టి కూలగొడుతున్నారు. పేదల ఇల్లు కూల్చున్నప్పుడు కూలగొట్టద్దని చెప్పి కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను కొట్లాడుతున్నా. 4 నెలలు కొట్లాడినా హైడ్రాకు వ్యతిరేకంగా, 3 నెలలు కొట్లాడినా మూసి పక్క పడిన ఇల్లు కూలగొడుతున్నాడు. ఇల్లు కూలగొట్టకండి, ప్రభుత్వం అనేది ఇల్లు ఇవ్వాలి తప్ప ఇల్లు కూలగొట్టే ప్రభుత్వంగా ఉండొద్దని చెప్పి కన్నెలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. గుర్తుపెట్టుకోండి. మీకు దమ్ముంటే
మా వాళ్ళకి ఇచ్చిన హామీల ప్రకారంగా నా ఆడబిడ్డలకు 2,500 రూపాయల అకౌంట్లు ఈ నెల నెల వేస్తుందా? నీకు దమ్ముంటే 65 సంవత్సరాలు నిండిన 65 సంవత్సరాలు నిండిన ముసలి వాళ్ళకు పెన్షన్, భర్తలు వదిలిపెట్టిన ఒంటరి మహిళకు పెన్షన్, భర్తలు చనిపోయిన ఆడబిడ్డకు పెన్షన్, నువ్వు ఆడపిల్లకి స్కూటీ కొనిస్తా అని చెప్పిన స్కూటీ నౌకరి వచ్చేంత వరకు 4,000 రూపాయలు నెల నెల అభివృద్ధి ఇస్తా అని చెప్పిన గదివ్వ చేత కాదు. రైతు బంధు టైంకి ఇవ్వడం చేత కాదు, మనకిచ్చిన హామీలు ఇవ్వడం చేత కాదు. కానీ ఇల్లు కొనుగోటు మాత్రం చేతనవుతుంది, పేదల భూములు గుంజుకునే మాత్రం చేతనవుతుంది. గందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దు. బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి? ఈయనలో తెలంగాణ ప్రజలు మంచి చేస్తారు అనుకుంటే తన కుటుంబం, తన సంపాదన, తన ఒక రాజు లెక్క చక్రవర్తి లెక్క ఉందని చెప్పి బొందబెట్టాం మనం. ఇవాళ ఒకటే, రాబోయే కాలంలో దేశమంతా మోడీనే. ఇవాళ మోడీ ఏం చేస్తుందో మనం చూస్తున్నాం. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన విశ్వాసాలు, మన దేవాలయాలు, మన జాతి, భారత జాతి కీర్తి పతాక, పేదల కడుపు ఆలోచించేవాడు మోడీ, గుర్తుపెట్టుకోండి. రూపాయి కిలో బియ్యం ఎవరు ప్రవేశపెట్టిండ్రు? ఎన్టీ రామారావు. ఇవాళ 1 రూపాయి కూడా 5 కిలోల బియ్యం ఇచ్చేది లేదా? ఎవరు తెలుసా? మోడీ గారు ఇస్తున్నారు. కరోనా వచ్చినప్పటి నుంచి నా దేశ ప్రజలకు ఉపాధి లేదు, నా దేశ ప్రజలు ఆకలితో అలమటించండి చెప్పి 80 కోట్ల మందికి నెలకు 80 కోట్ల మందికి దేశంలో 5 కిలో చొప్పున బియ్యం ఇచ్చి ఆకలితో అలమటించే ప్రజల్ని ఆదుకున్న బిడ్డ నరేంద్ర మోడీ. ఇవాళ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందుకే ఇవాళ ఏమైనా మా మోడని చెప్పి ఇప్పటిదాకా నన్ను కోసిన రూపాయి లేదు. ఎవరన్నా ఆ మాట అంటారా? ఒక ముఖ్యమంత్రి పట్టుకొని, ఒక ముఖ్యమంత్రి స్వయంగా నన్ను కోసిన రూపాయి అంటాడు? ఎవరన్నా చెప్పండి. మీకు తెలియదు, తెలంగాణలో మీరు సబ్బు బిల్ల కొన్నా, అగ్గి పెట్టె కొన్నా, ఒక చీర కొన్నా, ఒక టీవీ కొన్నా, ఒక సైకిల్ మోటార్ కొన్నా, ఒక ట్రాక్టర్ కొన్నా, నువ్వు కట్టే పన్నుల పైసలు తప్ప వాళ్ళ పైసలు కాసుమా? మనం కట్టే పైసలు తక్కువ కాదు. మీకు తెలుసా తెలియదు? ఇవాళ ఒక్క గ్రామీణ ప్రాంతంలో పేదలు తాగే లిక్కర్ మీద ప్రభుత్వానికి వచ్చే డబ్బు ఎంతో తెలుసా మీకు? 50,000 కోట్లు. 50,000 కోట్లు. నీకిచ్చే పెన్షన్ డబ్బులు ఎంతో తెలుసా మీకు? నీకిచ్చే పెన్షన్ డబ్బులు సంవత్సరానికి 12,000 కోట్లు. మనం తాగితే ప్రభుత్వానికి కట్టే డబ్బు 50,000 కోట్లు. 12,000 కోట్లు ఎక్కువనా? 50,000 కోట్లు ఎక్కువనా? ఎవరి సొమ్ము ఎవరి దానం చేస్తున్నాడు? ఇచ్చేటోడెవడు, తీసుకుంటోడెవడు? ఇచ్చేది మనం మళ్ళీ తెచ్చుకోవాల్సిన మనమే. మనం కట్టిన పన్నుల డబ్బుకు కాపలాదారులు తప్ప వాళ్ళు ఓనర్లు కాదు సుమా. కానీ మనం అనుకుంటాం వాళ్ళే ఓనర్లని, వాళ్ళే ఇద్దరని. కాదు. తెలంగాణ పేదలు కాదు. నేను పైసల మధ్యలో పనిచేసిన 5 ఏళ్ళు. దేశం మొత్తంలో తక్కువ జనాభా ఉన్న చిన్న రాష్ట్రమే అయినా అత్యధిక డబ్బులు వచ్చేది తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తే గుర్తుపెట్టుకోండి. అందుకే నేను ఒకటే ఇవాళ ఇప్పటిలాగా చెప్పిండు, వ్యాపారం చేసుకుంటారు కేకండి. నీ కళ్ళ ముందుండి నీ పెన్షన్ ఇప్పించే బిడ్డ, నీకు రేషన్ కార్డు ఇప్పించే బిడ్డ, నీకు ఒక ఇల్లు కట్టించడానికి సహకరించే బిడ్డ, పిలిస్తే పలికే బిడ్డ, ఓ పోలీస్ స్టేషన్ పని ఉంటే, ఓ ఎంఆర్ఓ ఆఫీసర్ పని ఉంటే పిలిస్తే పలికే బిడ్డకు ఒకటి ఆ ఓటు ఇలా సత్యనారాయణకి వేయండి, మంగమ్మకి ఏమని చెప్పడానికి ఇక్కడికి వచ్చిన. కాబట్టి నేను నీకు ఇక్కడనే ఉంటా. మీకు తెలుసు నా గురించి 35 ఏళ్ళుగా నేను ఇక్కడనే పెరిగినది కాబట్టి, 25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నవాడిని కాబట్టి మీరు వెయ్యండి, ఆశ్రయించండి. తప్పకుండా మీకు ఎక్కడ ఏ పని ఉన్నా కూడా చేసి పెడతా అని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకున్నా. భారత్ మాతాకి కమలం పువ్వు గుర్తుకే.